నాకు సార్ అయితే ఓనర్స్కి ఓ రేంజ్లో క్లాస్ పీకిందబ్బా. ఏ రేంజ్లో అంటే ర్యాంపేజ్ అనమాట. ర్యాంపేజ్ అంటారు కదా, సో ఆ రేంజ్లో పడ్డది. ఒక్కొక్కరు వాళ్ళు చేసిన మిస్టేక్స్ని మళ్ళీ కవర్ చేసుకుందాము, ఇది కాదు సార్ మా వర్షను, ఈ విధంగా అనుకున్నాము, లేకుంటే మాకు అనిపించింది, ఇలా రకరకాలుగా వీళ్ళు మాట్లాడుతున్నా కూడా నాకు సార్ అయితే నీకు డౌట్ ఉందా చెప్పు, ఏమంటే వీడియో ప్లే చేస్తా, ఇక్కడ నువ్వేంది, నీ క్యారెక్టర్ ఏంది, అసలు నీకు నువ్వేమనుకున్నావో మొత్తం ప్రూవ్ చేస్తా అంతే. ఇక్కడ ఏ సొల్లొద్దు, నీకు నాకు ఈ సొల్లొద్దు, ఏమొద్దు. వాళ్ళ దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడితే కుదరదమ్మా. ఇక్కడ నేను ఉన్నది ఎవరు, నాగార్జున కింగ్ అన్నట్టు మాట్లాడినట్టు అనిపించింది నాకైతే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాతకి. ఎందుకంటే చాలా సాటిస్ఫాక్షన్ అన్నమాట. 1 వీక్లో ప్రతి ఇష్యూ ఏదైతే ఓనర్స్ చేత ఈ మిస్టేక్స్ జరిగి ఉండాల్సింది కాదు, ఈ మిస్టేక్స్ చేసిళ్ళు, ఈ మిస్టేక్ అవసరమా, ఇలాంటి మిస్టేక్స్ ఎందుకు చేసిళ్ళు, ఏదైతే పాయింట్ అవుట్ చేసి ప్రతి ఒక్కరు, నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరు కామనర్స్, ఆడియన్స్, ప్రతి ఒక్కరు ఎవరెవరు ఎలాంటి ఇష్యూస్ ఉందో ఓనర్స్ తోటి ప్రతి ఇష్యూని అడ్రస్ చేసిండు నాగ్ సార్. ఏ చిన్న ఇష్యూ అని కాదు, ఎక్కడైనా చూడండి. ఇక్కడ సుమన్ శెట్టి ఇష్యూ ఒకటి ఉంటుంది, సో అక్కడ డాల్స్ దగ్గర ఆ ఇష్యూని కూడా హైలైట్ చేసిండు. అలానే రీతు చౌదరి ఇచ్చిన మిస్టేక్ను, అలానే ఇంకో హ్యాండ్స్ పట్టడము అక్కడ ముందే, దాని తర్వాతకి భరణి తర్వాతకి డీమన్ పవన్ కూడా అక్కడ రాసిండు కలర్స్ అని చెప్పేసి. ఏ చిన్న మిస్టేక్ అంటూ ఏం లేదు, చిన్నదైనా పెద్దదైనా కూడా ఏమంటారు కదా, చిన్న పవన్ అయినా కూడా పెద్ద కర్రతో కొట్టి సంపాలన్నట్టు. ఇలాంటి వాళ్ళకు ఇలా చేస్తేనే డెఫినెట్గా అక్కడ జస్టిస్ అనేది జరుగుద్దని నాకు అనిపించుండే. నాకు సార్ వాళ్ళు అలానే బిగ్ బాస్ వాళ్ళు కూడా గదే అనుకున్నారు అనుకుంటా. ఎందుకంటే వీళ్ళకు ఓనర్స్ అంటే కామనర్స్కి హౌస్లోకి పోయిన తర్వాతకి వీళ్ళకున్న పాపులారిటీ అనేది కంపేర్ విత్ సెలబ్రిటీస్ మోర్ దెన్ అన్నమాట. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళపైన ఉండే. స్టార్టింగ్ మనకి ఎపిసోడ్స్ కూడా రన్ అవుతుంటే ఈ ఓనర్స్ నుంచి ఏం ఉండదులే, అంతా వీళ్ళే స్టఫ్ ఇస్తున్నారు, వీళ్ళే బాగా ఆడుతున్నారు అని చెప్పేసి అనిపించిండే. కానీ రాను రాను మనకు ఎపిసోడ్ రన్ అవుతుంటే వీళ్ళ పిచ్ అనేది ఎట్లా అయిపోతుందంటే ఒక నెక్స్ట్ లెవెల్కి పోతుంది అనమాట. సో మొత్తం అది ముదిరిపోతుంది వీళ్ళకు. ఏంటంటే మేమే హెడ్స్, మేమే మాట్లాడాలి, మా ఇష్టమే, అంతా మా చేతుల్లో ఉంటుంది, మేము చెప్పింది మిస్టేక్స్ కాదు, మేము చెప్పిందే తప్పులు ఉంటాయి, మీరు ఏం చేసినా కూడా మేము పట్టించుకోమన్నట్టు వీళ్ళ వర్షన్ ఉంది. వాళ్ళకి అనిపించింది రైట్. ఆపోజిట్ వాడు ఏమన్నా అరే అది కాదు, ఇట్లా కాదు కదా, ఇట్లా ఎందుకు నువ్వు అంటున్నావు అని చెప్పేసి అంటే లేదు ఇక్కడ నేను చెప్పింది రైట్ అని చెప్పేసి. ఈ కోవలోకి రీతు చౌదరి ఎప్పుడైతే వాళ్ళతో పోయి మాట్లాడడము అని అంటారు కదా కామన్గా, సో చెడు స్నేహాలు అనేది చెడు పనులకు దారితీస్తాయి అన్నట్టు. సో అలాంటి పర్సన్స్ తోటి మింగిల్ అవుతూ ఉండడంతో డెఫినెట్గా అలాంటి పనులే చేయాలనే ఆలోచన వస్తుంది. ఇంటెన్షన్ అది కాకపోయినా కూడా చేసే పనుల్లో మనకు తెలియకుండానే మనం దాంట్లో అంతర్లీనం అయిపోతూ ఉంటాం అనమాట. సో ఎవరి మాట వినే పరిస్థితి ఉండదు. ఇది మెయిన్గా ఈ 1 వీక్లో వీళ్ళందరికీ ర్యాంపేజ్ అన్నమాట. ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. మనిషి కంటే మామూలుగా కోటింగ్ ఇచ్చిందంతే కానీ అలానే హరీష్కి తన గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు. మిగతా రిమైన్ ప్రతి ఒక్కరు కూడా ఏమంటే నేనున్నా నాయనమ్మ అని చెప్పేసి కళ్యాణ్ పడాలి వస్తారు తప్పించి వచ్చిన ప్రతిసారి కూడా ఇజ్జత్ తీసుకొని పోవడం తప్పించి ఎక్కడ కూడా మాట్లాడిన పాయింట్కి వాల్యూ లేకుండా అయిపోయింది. ఏదో అనుకుంటారు కదా, ఇప్పుడు నాకు సరే క్వశ్చన్ అడుగుతారు ఎగ్జాంపుల్గా, అడిగిన తర్వాతకి ఎవరికైనా డౌట్ ఉందా మీకు అని చెప్పేసి అంటే ఇక్కడ ఈజీగా లేపుతా అంటే శ్రీజ చేయలేపుతా అంటది. అగ్ని పరీక్షలో నవదీప్ గారికి ఎదురు చెప్పినప్పుడు నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే అక్కడ ఒక తప్పు జరుగుతుంది కాబట్టి ఆ తప్పుని రేస్ చేసి క్వశ్చన్ చేసింది. అలానే ఆ టైంలో తనను అవమానించినట్టు ప్రతి ఒక్కరికి అనిపించింది. నవదీప్ మాట్లాడిన పద్ధతి అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ టైంలో చాలామంది తనకు సపోర్ట్ చేసిళ్ళు. ఇదే బిహేవియర్ ఇలాంటి పర్సనాలిటీ హౌస్లో ఉంటే డెఫినెట్గా చాలా బాగుంటుంది, సెలబ్రిటీస్కి డెఫినెట్గా వాళ్ళకు దమ్ము అయిపోద్ది అని చెప్పేసి అనున్నాయి అనమాట. కాకపోతే ప్రతిదానికి చేయలేపితే కరెక్ట్ కాదమ్మా. అక్కడ ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలని కూడా తెలియాలి. చిన్న ఇష్యూకి పెద్ద ఇష్యూకి నీకు సంబంధం లేని ఇష్యూకి అక్కడ ఇష్యూ కాదు, నీకు చేయలేపడానికి సిచ్యువేషన్ అవసరం లేదు. నీకు చేయలేపాలనిపిస్తే లేపుతూనే ఉండవు తప్పించి అక్కడ రీజన్ ఉందా, మరి ఇక్కడ మనం కరెక్ట్ పాయింట్ మనం మాట్లాడుతున్నామా, ఒక కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నామా, అక్కడ ఆపోజిషన్ వాళ్ళు ఈ విధంగా క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ఈ విధంగా వాళ్ళు డౌట్ అని అడిగినప్పుడు ఆ డౌట్ కరెక్టా కాదా అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మరి ఆ డౌట్ క్లియర్ చేసేది నేనా లేకుంటే సంచాలక, అది కూడా ఉంటుంది. ఓ టాస్క్లో సంచాలక అనేవాడు ఉన్న తర్వాతకి ఇక్కడ కంటెస్టెంట్స్ ఆ టాస్క్లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళు డౌట్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిపైన ఉంటుంది, కామన్గా సంచాలక పైన ఉంటుంది. ఇక్కడ అవసరం లేదు. ప్రియా పోయిందంటే ప్రియా కనుక నేను కూడా పోతా అక్కడ, లేకుంటే శ్రీజ పోయిందంటే శ్రీజ కనుక నేను పోతా, ప్రియా వర్షన్ ఇట్లా ఉంటుంది. వీళ్ళిద్దరు వర్షన్ ఇట్లనే. ఈ విషయాన్ని కూడా నాకు సార్ హైలైట్ చేసి మాట్లాడాడు. అంటే వీళ్ళ దరిద్రపు అలవాటు అది ఏందో అర్థం కాదు కానీ ఎందుకు ఇంత అంటే నో ఆన్సర్ లేదు సార్, మేము క్వశ్చన్ చేస్తే తప్పేం సార్ అని చెప్పేసి మళ్ళీ రిటర్న్గా నాకు సార్ని అడుగుతా అంటారు. అంత పక్కా క్లారిటీగా వీళ్ళు చేసిన మిస్టేక్స్ని అన్నిటిని కూడా వీడియో ప్లే చేసి ఇదమ్మా మీరు చేసిన భాగవతం అని చెప్పేసి ప్లే చేసిన తర్వాతకి ఏ ఒక్కడికైనా కూడా వాళ్ళు చేసిన మిస్టేక్స్ని చూపించినాక
కరెక్టే సార్ ఇక్కడ మిస్టేక్ జరిగింది అని చెప్పేసి రియలైజ్ అయ్యి సార్ ఇంకోసారి ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకుంటామని అంటారా, లేకపోతే లేదు లేదు అందులో తప్పేముంది నేను మాట్లాడింది రైట్ కదా మీరు అట్లెట్లా మీరు డిసైడ్ చేయగలుగుతారు అంటే మీలాంటి వాళ్ళతోటి ఇంకేం మాట్లాడతారు ఎవరైనా కూడా. వితండవాదం అంటారు కదా దీన్ని. ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే టైం వేస్ట్ తప్పించి ఏముండదు. గట్టిగా ఏంది ఇట్లా కనుసైకిల్తోటి వాళ్ళకి బేరించడం తప్పించి ఏముండదు. ఎంత నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టినా కూడా దానికి నువ్వు వితండవాదం చేసుకుంటూ పోతా అంటే నువ్వు ఎక్కడ రియలైజ్ అవుతావు. నాకు అనిపించిన ఇంత క్లాస్ వీక్ని కూడా ఏదో చిన్న లోటు ఉందంటే వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు రియలైజ్ అవ్వట్లేరు. మళ్ళీ ఏదో ముఖం ఇట్లా పెట్టుకుంటూ పోతున్నారు మొత్తానికి. ఏదో ఇప్పుడు మేము తప్పు చేయముందుకే మమ్మల్ని తప్పు చేసినట్టు ఇక్కడ మొత్తానికి ప్రూవ్ చేస్తున్నాడు నాకు సార్ అన్నట్టు వీళ్ళ బిహేవియర్ ఉంది. బయటకు వచ్చిన ఆడియన్స్ నుంచి అదే ఆలోచన ఉంది. ఇప్పుడు షోలో అక్కడ ఉన్న పార్టిసిపేట్ చేసిన ఆడియన్స్, బయట వ్యూవర్స్ అయితేనేమి, అలానే రివ్యూస్ చెప్పే పర్సన్స్ అయితేనేమి, ఇటు బిగ్ బాస్ మేనేజ్మెంట్ అయితేనేమి, అటు టెనెంట్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరూ వీళ్ళ మీద కంప్లైంట్స్ కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు జస్ట్ 6 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళకు ఓన్లీ టెనెంట్సే అనుకుంటారని చెప్పేసి అంటే కరెక్టే. మీరు అట్లా ఎట్లా అనుకుంటారమ్మా, ఆ ఒపీనియన్ కరెక్ట్ కాదు, మార్చుకునే అవకాశం ఉండాలి ఖచ్చితంగా. అట్లెందుకు ప్రతిసారి మీ వీళ్ళెందుకు ఆలోచిస్తారు. అందరు నార్మల్గా చూడండి, బయాస్గా చూడకుండా ఒకసారి న్యూట్రల్గా చూడండి అని చెప్పేసి అంటే అప్పుడు కరెక్టే కదరా బాబు, ఎందుకు వీళ్ళని అనవసరంగా మనం అనుమానిస్తున్నాం అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ అదేం లేదు కదా, అందరు యునానిమస్గా ఓనర్స్ చేస్తున్నది పిచ్చి అని అంటున్నారు, పిచ్చి పనులు అంటున్నారు. అలాంటప్పుడు అయినప్పటికీ నువ్వు రియలైజ్ అవ్వకుండా లేదు లేదు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు, నేను గిట్టనే ఉంటుంది నా ఊరు వ్యవహారము, నా వ్యవహారం గిట్టనే ఉంటుంది అని చెప్తే ఇక దాన్ని ఏమంటారు అనేది ఇక వాళ్ళకి వదిలేస్తున్నా. సో ఇక మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. సో నాకు అనిపించింది అసలు ఎపిసోడ్ చూసిన తర్వాతకైతే నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. తప్పు చేసి అక్కడ బరాబర్ అడిగింది నాకు సార్ క్వశ్చన్స్. సో ఇంతకుముందు మనం మాట్లాడింది టోటల్గా, ఇప్పుడు మనం ఇండివిజువల్ పాయింట్లకి మాట్లాడదాం. సో రావడమే నాకు సార్ వచ్చేసి క్యాప్టెన్సీ గురించి అడిగిండు. సో క్యాప్టెన్సీ తోటి అంటే క్యాప్టెన్ పదవికి ఇక్కడ డిమోన్ పవన్ అర్హుడా కాదా ఈ క్వశ్చన్ అడిగితే కామన్గా వీళ్ళకేం అర్థం అయిపోయిందంటే, సో క్యాప్టెన్సీ పదవి చేసిన తర్వాతకి తను చేసే పనులతోటి తను మీ అందరినీ సాటిస్ఫై చేస్తుండా, సో అలాంటప్పుడు తను దానికి ఎలిజిబుల్ అంటే దానికి అర్హుడా కాదా అన్నట్టు వాళ్ళకి అర్థమైపోయింది. సో వాళ్ళకి అర్థమైపోయి ఒక్కో రీజన్ చెప్తున్నారు. మనిషి మరి అదేమో సార్ ఆల్రెడీ 2 వీక్స్ నుంచి మానిటర్స్ అనేటోళ్ళు ఒకరే ఉంటున్నారు సార్, ఇప్పటికైనా మార్చండి సార్ అని ఆయన చెప్తాడు. ఇటు సంజన వచ్చేసి సార్ ఇట్లా జరుగుతుంది నా అమ్మ ఒక విషయం చెప్తుంది. అట్లా ఒక్కొక్కరు ఒక విషయం చెప్తుంటారు. అలానే ఇక్కడ కళ్యాణ్ పడాలి ఏంటంటే చేయలేపడం బాగా అలవాటైపోయింది అబ్బాయి నాకైతే. ఇప్పటికైనా కూడా కొద్దిగా బుద్ధి మారితే బాగుంటుంది. నువ్వు చేయలేపడం తప్పేం లేదు, కాకపోతే ఎందుకు లేపుతున్నామో ఇక్కడ లేపాల్సిన సిచ్యువేషన్ ఉందా అని కూడా మనం తెలుసుకోవాలి. ప్రతిదానికి చేయలేపుకుంటూ పోతే తర్వాతకి అదే మిగులుతుంది, ఏం మిగలదు. ఎందుకు మరి అంత ఓవర్ యాక్షన్ అయితే అర్థం కావట్లేదు. సో అడిగితే తను కూడా కదా ఏం లేదు సార్ అంతా బాగానే ఆడుతుండు, మంచిగా చేస్తుండు కదా సార్ మా ఓడు, ఎంత మా ఓనర్స్ టీం కదా, మేము తప్పు చేసినా కూడా మేము తప్పు చేయాలంటాము, టెనెంట్స్కి బాధ మాకేముంది సార్, మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మేము ఆల్రెడీ ఓనర్స్ పర్మనెంట్ ఓనర్స్, మాకేం సార్ ఇబ్బంది అన్నట్టు వీళ్ళ వర్షన్. కాబట్టి ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ గెలుపు ఏ విధంగా గెలిచినా కూడా వీళ్ళకి తప్పే అనిపించదు. అది దరిద్రము, అది బాధ ఇక్కడ అదే అనమాట. సో నాకు సార్ అడిగింది ఏంటిది అనేది వీళ్ళు ముందు ఆలోచించట్లేరు. నాకు సార్ వీళ్ళకి ప్రతిసారి కూడా అదే అంటున్నాడు. ఒక క్వశ్చన్ అడిగిన తర్వాతకి క్వశ్చన్ అర్థం చేసుకోండి, అడిగిన తర్వాతకి అర్థం చేసుకున్నాక మీకేమనిపించిందనే మీ ఒపీనియన్ షేర్ చేయండి. అంతేగాని ఇక్కడ నేను అడగడమే ఆలస్యము, నువ్వు డైరెక్ట్గా నువ్వు ఆన్సర్ చెప్తా అంటే అసలు నేనేం అడుగుతున్నాను నీకేం అర్థమైంది అనేది నాకు సార్ పాయింట్. వీళ్ళకి ఏం అర్థం కాదు. నాకు సార్ బడి ఇది అంటారు కదా, ఇప్పుడు అరటిపాటును మొత్తము పైన తొలిచి అంటే మొత్తం ఇట్లా తీసి వీళ్ళకి నోట్లో పెట్టి అది కదరా బాబు గిది అన్నట్టు నాకు సార్ చెప్తే అప్పుడు అర్థమైందనమాట అసలు మ్యాటర్ ఏందనేది. ఫస్ట్ అయితే రియలైజ్ అయింది అయితే సంజన అనమాట. సంజన చెప్పింది సార్ ఏదైతే జరిగిందో అదైతే ఖచ్చితంగా రాంగ్ సార్, సో క్యాప్టెన్సీ ఆ టాస్క్ అనేది రాంగ్, మేమందరం రేజ్ చేసినాము, బట్ అలాంటిది కాదని చెప్పేసి స్టార్టింగే తను ఒక పాయింట్ రేజ్ చేసింది. సో క్యాప్టెన్సీ టాస్క్ అనేది మళ్ళీ కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ శ్రీజ చేసింది ఒక ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనమాట, ఆ ఆర్గ్యుమెంట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో కళ్యాణ్ చెప్పారు షాప్ అన్నాక కూడా ఇది చేయడము, సో అందుకే ఇక్కడ భరణి గురించి, సో ఎందుకంటే భరణి గారు ఇక్కడ చెప్పిన కళ్యాణ్ పడాల గురించి మాట్లాడితే, సో ఇక్కడ చేసిన తర్వాతకి ఫస్ట్ కరెక్టే తను మంచిగానే గెలిచింది సార్, చాలా ఎఫర్ట్ పెట్టిండు, బాగానే ఆడింది సార్ అని చెప్తే ఎఫర్ట్ పెట్టిండు ఇది పెట్టాడు అమ్మా, టాస్క్ ఆడిన విధానం ఏంటిది, ప్రాసెస్ కరెక్ట్ ఉందని చెప్పేసి అంటే అంత కరెక్టే కదా సార్ అని చెప్పేసినప్పుడు ఒక వీడియో ప్లే చేస్తా, ఆ వీడియో ప్లే చేసిన తర్వాత నీకేమనిపించిందో చెప్పని చెప్పేసి నాకు సార్ అడుగుతాడు. వీళ్ళ ఆలోచన ఏంటిదంటే ఇక్కడ రీతు చౌదరి తప్పు చేయలేదు, ఇక్కడ డిమోన్ పవన్ గెలిచిండు. ఇక్కడ భరణ్ శంకర్ గారు కావాలని ఆడిండు.
ఇదే వీళ్ళకి మెయిన్ పాయింట్లు అంతే. ఇక్కడ నిజంగా ఏం జరిగింది అనేది వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నా కూడా వీళ్ళు రియలైజ్ అయ్యలేని అంటే అవ్వకూడని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారనుకుంటున్నాను నేను అనుకుంటున్నా. ఏం లేదు, ఎక్కటే అక్కడ నాకు సరే ఏమైనా ప్లే చేయని మేము గిట్లనే అన్నట్టు అర్థమైపోయి ఉండే. ఈ వీడియో ప్లే చేసిన తర్వాతకి సో ఇక్కడ అడిగింది అనమాట. సో భరణి గారిని లేపిండు. భరణి ఏంది ఇక్కడ స్టాప్ అని ఇక్కడ సో అలానే ఇక్కడ కళ్యాణ్ అని పిఎం కూడా అడిగిండు. స్టాప్ అని అడిగినా కూడా సో ఏం జరుగుతుంది ఏంది వ్యవహారం అని చెప్పేసి అంటే సో ఓనర్స్కి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఈవెన్ తనుజ కూడా ఏం అర్థం కావట్లేదు. సో సార్ దేని గురించి అడుగుతారు అర్థం కావట్లేదు సార్ అని చెప్పేసి మాట్లాడడాము. అలానే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇటువైపు కొందరు ఉన్నారు. సో అక్కడ రీతు అక్కడ ఉంది. స్టాప్ అని అలా అవసరం ఎందుకు వచ్చింది అనేది అక్కడ సంజన కూడా రీతు కూడా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని మాట అయితే ఏదైతే తీసుకొచ్చిందో ప్రియా, ఆ మాట పైన కూడా నాకు సార్ వార్నింగ్ ఇచ్చిండు. హౌస్లోకి వచ్చేంతవరకు ఓనర్స్ అంటే సెలబ్రిటీస్ కామనర్స్ హౌస్లోకి వచ్చిన తర్వాతకి ఆల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ అందరూ ఒకటే విధంగా ఉండాలి. ఇక్కడ ఉంది ఒక థీము ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. అంతేగాని ఇక్కడ నువ్వు కామనరు ఇక్కడ నువ్వు ఓనరు ఇలాంటి వర్షన్ అనేది మాట్లాడొద్దు. సో తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తీస్తే మీకు సమానం అనిపించవచ్చు, బట్ అది రాను ఎట్లా అయిపోద్ది అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా పెరుగుద్ది. దాని తర్వాత మీరు తట్టుకోలేరని చెప్పేసి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిండు. ఆయన కూడా చూద్దాం వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ నుంచి అన్న కూడా మారో అని చెప్పేసి చెప్పినాం. కుక్కతోక వంకరాను డైలాగ్ ఉంటుంది. ఆ రాయి కట్టిన సేపి ఆ తోకనే స్ట్రాంగ్గా ఉంటుంది. సో నాకు సార్ వచ్చింది కాబట్టి వాళ్ళ క్లాస్ వీకింది కాబట్టి అప్పటి వరకు వీళ్ళు యాక్టింగ్ చేసినా చేయొచ్చు, మేబీ తర్వాతకి మారకపోవచ్చు. సో ఇట్లా అనమాట. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఎట్లుందంటే సో ఈ మొత్తం అసలు ఆడిన విధానం ఏంది, అలానే రీతు చౌదరి ఆడిన విధానంను కూడా వీళ్ళు నాకు సార్ వీడియో ప్లేస్మెంట్ చూపించిండు. సో ఫస్ట్ ఏమో ఇక్కడ భరణి గారికి పూసింది, అలానే ఇక్కడ ఇమాన్యుయల్కి టీషర్ట్ పైకి లేపి పూసింది. అక్కడ అదే టైంలో అక్కడ రీతు చౌదరి స్టాప్ అనడము. సో ఈ అన్న తర్వాతకి భరణి గారు ఎట్లా పూసిండో భరణి కన్నా ముందు ఇక్కడ డిమాండ్ పవన్ పూస్తుండు. ఇవన్నీ చూపించిన తర్వాత కూడా మీకు ఏం కనబడుతుందమ్మా అని చెప్పేసి అంటే సార్ అది మాకు అప్పుడు వన్ సైడ్ ఉంది సార్ మాకు కనబడలేదు సార్ అని చెప్పేసి వీళ్ళు సొల్లు రీజన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అనమాట. సొల్లు రీజన్ చెప్పు స్టార్ట్ చేసిండు. సొల్లు రీజన్ చెప్పు స్టార్ట్ చేస్తే అప్పుడే ఇక్కడ తనుజ కూడా అలానే సంజన గారు హ్యాండ్ రేస్ చేసిండు. సార్ మేము స్టార్టింగ్ నుంచి కూడా మేము మొత్తుకుంటున్నాము, అట్లీస్ట్ మా మాటలు వినాల్సి ఉండే కదా సార్. ఓకే ఆయన కనబడతలే కాబట్టి ఓకే, బట్ అట్లీస్ట్ వినాలి కదా అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ అడుగుండే. అప్పుడే కూడా మనం మాట్లాడాలి కదా, లేదు. సరే అంటే సార్ నాకు తెలిసి నా హృదయానికి తగ్గట్టు నేను చెప్తున్నా సార్, నేను పరిశుద్ధ ఆత్మతో చెప్తున్నా. సో నా తరపున ఇలాంటి మిస్టేక్లు ఇస్తా, నేనైతే సంచాలకుగా జెన్యున్గా అడిగినా సార్ చెప్పేసి మేము చెప్తా ఉంటుంది. నాకు చిరాకు దొబ్బి ఉండే, అయినప్పటికీ కూడా రియలైజ్ అవ్వట్లేదు. సో ఇంత పనికి వచ్చినామా అని చెప్పేసి లాస్ట్ ఎపిసోడ్లో జరిగిన ఈమె వర్షన్ ఏంది, అసలు క్యాప్టెన్సీకి డిమాండ్ పవన్కి ఇవ్వాలని వద్దా అని చెప్పేసి ఈమె మెంటల్గా ఏ విధంగా అనుకుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు ఒక్కొక్క వీడియో ప్లే చేసుకుని చూపించిండు. సో అప్పుడు ఈమె ఎంత సెల్ఫిష్, ఈమె క్యారెక్టర్ ఏంటిది అనేది అక్కడ మొత్తం ఎక్స్పోజ్డ్ అనమాట రీతు చౌదరిది. ఏంది ఇది ఇక్కడ చాక్లెట్ తినిపించుకుంటా బయట ఉందో కొరికింది తనకు చూపించుకుంటా అని చెప్పేసి చూపించిండు. ఇంకా దరిద్రం ఏంటంటే ఈ వీడియోలో నీకు ఏమర్థమైందిరా బాబా అని చెప్పేసి కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ ఏమంటాడు తెలుసా, సార్ అది జస్ట్ ఫ్రెండ్షిప్ సార్, అది మోర్ దెన్ ఫ్రెండ్షిప్ సార్, అంతేగాని వేరేదేం కాదు సార్ అంటాడు. నాకు అనిపించిండే ఆయన ఏం అడుగుతుండు, నువ్వేం చెప్తున్నావు, ఏమైనా సెన్స్ ఉందా, ఏం అడుగుతారు నాకు సార్. ఇక్కడ అడిగేది టాస్క్ మొత్తం అప్పటి వరకు జరిగే డిస్కషన్ ప్రతిదీ కూడా క్యాప్టెన్సీకి డిమాండ్ పవన్ అనర్హుడా అని చెప్పేసి. సో ఆ టైంలో ఒక వీడియో ప్లే చేసి దానికన్నా అక్కడ ముందు మాటలు చూస్తారా లేకపోతే వాళ్ళు చేసిన యాక్షన్ చూస్తారా, అది కదా మనకు పాయింట్. అంతేగాని ఐస్ క్రీమ్ తినిపించిండు, చాక్లెట్ తినిపించిండు, గివెందుకు నాకు సార్ ఏం అడిగిండు, నీకేమనిపించిందమ్మా ఆ వీడియోలో అని చెప్పేసి అడిగితే టాపిక్లో ఉన్నప్పుడు ఒక వీడియో ప్లే చేసినట్టు డెఫినెట్గా టాపిక్ రిలేటెడే అనుకోవాలి, కానీ ఏదో ఈ డైవర్ట్ చేయడానికైతే అనుకోరు కదా. అందులో నాకు సార్ వచ్చేసి గా వీడియో ప్లే చేయాల్సిన అవసరం తనకేముంటుంది. ఈ మినిమం ఆలోచన కూడా లేకుండా అయిపోయింది వాళ్ళకు. అట్లా అనిపించిండే వాళ్ళకు, ఏంద్రా బాబు అరే ఏంద్రా మీకు అని చెప్పేసి. ఈవెన్ తనుజని అడిగిన కూడా తనుజ అంటది, తనుజ క్లారిటీ లేదు. సో ఇక్కడ కళ్యాణ్ అడిగిన తర్వాత తనుజకు అర్థం కావట్లేదు. తను అడిగింది, సార్ మీరు దేని గురించి అడుగుతారో నాకైతే అర్థం కావట్లేదు సార్ అని చెప్పేసి తనుజ చెప్తే అప్పుడు మళ్ళీ నాకు సార్ సార్ డంబ్ అనమాట. అందరు డంబే, ఇక్కడ ఓనర్స్ అని కాదు, ఇక కామనర్స్ అని కాదు. ఈ క్వశ్చన్ అర్థం కావట్లేదు, ఇంకా సిచ్యువేషన్ అట్లా ఉండే. అయితే నాకు సార్ ఎప్పుడు నేను చెప్పేది ఇది, దీనికి ఏంటిదమ్మా అంటే సార్ మాకు అర్థమవుతుంది సార్, ఖచ్చితంగా ఏమైతే స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ డిమాండ్ పవర్ని పేరు చెప్పుకుంటూ ఉండు అందరినీ అదే చేసుకుంటూ వచ్చింది సార్. సో కావాలని మొత్తం చూసినాకైతే మాకైతే అనిపించింది తను కావాలని ఆ విధంగా ఆడింది సెల్ఫిష్గా అని చెప్పేసి. అప్పుడు చూడాలి ఇక ఎట్లుంటుంది వీళ్ళు వ్యవహారం అని చెప్పేసి. అలానే మనీష్ మర్యాద కూడా తన వర్షన్ చెప్పిండు, సేమ్ సార్ మాకు కూడా గది అనిపించింది అంటే అటువైపు ఉన్నాం కాబట్టి అని చెప్పేసి మాట్లాడండి. కాకపోతే ఫైనల్గా అయితే ప్రతి ఒక్కరబ్బా
ఇంకా శ్రీజ గురించి మనం మాట్లాడదాం. శ్రీజ గురించి చెప్పిన ఒక పాయింట్ మాట్లాడతా. సో ఇది అయిపోయిన తర్వాతకి ఇది డిస్కషన్ మొత్తం ఇంకా పాయింట్ టు పాయింట్ అని కాదు. సో ఈ డిస్కషన్ మొత్తం అయిపోయిన తర్వాతకి నువ్వేమనుకుంటున్నావు డిమోన్ అని చెప్పేసి అంటే, సార్ యాక్చువల్ చెప్పాలంటే నేనైతే పర్ఫెక్ట్ గేమ్ ఆడినా సార్, కాకపోతే ఈ అన్ని వీడియోస్ ప్లే చేసిన తర్వాతకి నాకైతే నేను ఆడిన పద్ధతి అంటే నేను గెలిచిన విధానం అనే కరెక్ట్ అనిపించలేదు సార్. సో నాకు అని అన్నాడు. సో అప్పుడు నాకు సరే మరి ఏమనుకుంటున్నావు అని చెప్పేసి చెప్తే, సో నాకు క్యాప్టెన్సీ అనేది నాకు వద్దు సార్ ఈ పదవి, కావాలంటే మళ్ళీ టాస్క్ పెట్టండి మళ్ళీ ఆడతాం సార్ అని చెప్పేసి సంజన గారు మాట్లాడిన మాటనే సేమ్ ఇటు నుంచి కూడా గట్టిగా వచ్చిందనమాట. సో మళ్ళీ టాస్క్ ఆడతా సార్, మళ్ళీ టాస్క్ ఆడి మళ్ళీ గెలుచుకుంటా. సో ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చిన నాకు క్యాప్టెన్సీ అనేది వద్దు సార్ అని చెప్పేసి తను చెప్పిండు. సో నిజంగా అప్రిషియేటెడ్. కాకపోతే ఇక్కడ మనోడు ముందు రియలైజ్ అయ్యిందా, లేకపోతే నాకు సార్ నుంచి ఆ ప్రపోజల్ వస్తే మళ్ళీ నా ఇచ్చేయబోద్దా అనుకున్నాడా ఏమో పక్కన పెట్టేస్తే, తన నుంచి ముందే అయితే ఆ ఆప్షన్ అనేది ఆలోచన రావడం అనేది నిజంగా గ్రేట్. సో అక్కడ రకరకాల మీనింగ్స్ వస్తాయి. ముందే అనుకున్నాడు ఇక తీసుకురావచ్చు అని చెప్పేసి ముందే రియలైజ్ అయినా అనుకోవచ్చు. కాకపోతే అటు నుంచి ముందు రావడం అనేది ఓకే ఒప్పుకోవచ్చు. సో దీని తర్వాతకి ఈయనే బ్యాడ్జ్ తీసి నాకు వద్దు సార్ క్యాప్టెన్సీ పదవి, నేను జెన్యున్గా ఆడి గెలుస్తా అని చెప్పేసి తను అనుకుంటే, ఇక్కడ ఏమి రేజ్ చేస్తుంది హ్యాండ్ రేజ్ చేసి ఒక విత్తనవాదం అనమాట. ఎవరు? శ్రీజ. సార్ ఇప్పుడు సంచాలక్ మిస్టేక్ చేస్తే మీరెట్లా సార్ కెప్టెన్సీ బ్యాండ్ తీస్తారు, ఇదైతే ఏమాత్రం కరెక్ట్ కాదు సార్ అంటది. నాకు సరికి సుర్ణ కోపం వచ్చింది. అలానే అంటది కదా ఇంకో మాట, ఇట్లా అంటే మరి ఫస్ట్ వీక్లో కూడా సంచలక్ చేసిన మిస్టేక్ వల్ల క్యాప్టెన్ అయిపోయిండు. సో మరి అప్పుడు మరి సంజన గారిది పదవి ఎందుకు తీయలేదు సార్ అని చెప్పేసి వరస్ట్ రీజన్ చెప్పింది. ఇక్కడ నాకు సరికి సుర్ణ కాలినాక 2 పాయింట్లు మాట్లాడాడు. సో 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి క్యాప్టెన్గా గెలిచిన అతనే తన క్యాప్టెన్సీ పదవి తనకు కరెక్ట్ పద్ధతిలో రాలేదని రియలైజ్ అయిపోయి మళ్ళీ జెన్యున్గా ఆడదాము, జెన్యున్గా గెలుస్తా అని చెప్పేసి తనకు అనుకున్నప్పుడు, ఆ ఫీల్ తనకున్నప్పుడు, ఆ రిగ్రెట్ తనకున్నప్పుడు నీకు వచ్చిన నొప్పి ఏందమ్మా అని చెప్పేసి అడిగిండు. ఫస్ట్ దెబ్బన. సెకండ్ ఆన్సర్. సో ఇక్కడ క్యాప్టెన్ అనేవాడు దొంగతనం చేస్తే, క్యాప్టెన్ అయిన తర్వాత దొంగతనం చేస్తే అక్కడ పనిష్మెంట్ ఉంటుంది తప్పించి ఇక్కడ క్యాప్టెన్సీ పదవి అనేది తీసేయరు. అక్కడ ఈమె వైతండవాదం ఏంటంటే, సార్ క్యాప్టెన్సీ ఇక్కడ మొత్తం ప్రాసెస్ కరెక్ట్ కాలేదు, మరి క్యాప్టెన్గా ఉన్నటువంటి సంజన గారు కూడా చాలా మిస్టేక్ చేసిళ్ళు, మరి ఆమె పద్ధతిని ఏమంటారు సార్ అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకొకటి అక్కడ స్టార్టింగ్లో ఇట్లుంది, సో సంచాలకైనటువంటి మనీష్ గారు ఇమాన్యుయల్ని అక్కడ తీసేసేయండు అట్లా అని చెప్పేసి. కాకపోతే అక్కడ ప్రాసెస్లో ఎలాంటి మిస్టేక్ ఏం జరగలేదు, ఓన్లీ సంచాలక్ మిస్టేక్ అది. కాకపోతే అక్కడ ఇంత చేయాలని చెప్పేసి వాంటెడ్గా చేసినట్టు ఎక్కడ చూపించలేదు. మనీష్ కావాలని చెప్పేసి ఇక్కడ సంజనను క్యాప్టెన్సీ చేద్దామన్న ఆలోచన ఎక్కడ లేదు. ప్రతి ఒక్క అవకాశాన్ని తనకు ఫేవర్గా ఎక్కడ మలచలేదు. కాకపోతే ఇక్కడ వచ్చిన అవకాశం ఏంటిది, రీతు చౌదరి డెఫినెట్గా అంతకుముందుకు వీడియోస్ అన్నీ ప్లే చేసిన తర్వాత కనిపించింది ఒకటి ఏంటిది, కావాలని వాంటెడ్గా. సో ఇక్కడ డిమోన్ని క్యాప్టెన్ చేయాలన్న ఆలోచన ఒకటే కనబడుతుంది ఆ వీడియోస్ మొత్తం చూసిన తర్వాతకి. సో డెఫినెట్గా క్యాప్టెన్సీ పదవిని రద్దు చేస్తారు. తను కూడా అదే రియలైజ్ అయ్యాను. అంతేగాని ఆమె దొంగతనం చేసింది కాబట్టి మరి ఆమె క్యాప్టెన్సీ పదవి ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే శ్రీజ గారిని మరి ఏమనాలని నాకైతే అర్థం కావట్లేదు. మీరేమైనా అనుకుంటుంటారా? అనుకుంటే కింద కామెంట్ చేయండి అసలు శ్రీజ పద్ధతి ఏందని చెప్పేసి. ఇంకోటి ఇదో శ్రీజ గురించి. సో నాకు సార్ కూడా లాస్ట్లో ఇంకో క్లాస్ వీక్ ఉండు, శ్రీజ నీ చేయలేసినట్టు కనబడుతుందమ్మా అంటే, సార్ నేను ఎక్కడ చేయలేపలేదు సార్ అని చెప్తే, అంతేనా ఇంకేమైనా డౌట్ ఉంది అని చెప్పేసి అన్నాడు. ఎంత డైరెక్ట్గా తుతు అనుకుంటూ వస్తున్నావు. నాకు సార్ కింగ్ మూవీలు ఉంటాయి కదా బ్రహ్మానందం గారి డైలాగు, అదే ఏమంటే అలా ఉరుకుతుంది అనమాట. వాళ్ళు ఇరుక్కుండా పోతుంది, అక్కడ స్పేస్ ఉండదు కానీ స్పేస్ తీసుకుంటుంది. ఈమె ఇక్కడ అవసరం లేదమ్మా నీ ఎవరమ్మా, ఇక్కడ ఇంపార్టెన్స్, ఇక్కడ నీ ప్రజెన్స్ అవసరం లేదమ్మా, ఇక్కడ టాపిక్ వేరే జరుగుతుంది, నీకు ఎందుకమ్మా ఈ లొల్లులు అంటే, లేదు నేను వచ్చి నేను మాట్లాడతాను. ఎక్కడన్నా ఒక్క కరెక్ట్ పాయింట్ అన్నా మాట్లాడిందా అంటే మళ్ళీ అది కూడా లేదు. అన్ని వరస్ట్ రీజన్స్, వరస్ట్ పర్సన్స్. ఇక్కడ నాకు సార్ కూడా అన్నాడు, ప్రియా నీకైతే ప్రతిసారి ఆపోజిట్ పర్సన్ వాళ్ళ నుంచి ఏ మిస్టేక్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి చూడేవి తప్పించి నీ గేమ్ ప్లే ఏ విధంగా ఉంది, మరి నీ ఓనర్స్ ఏ విధంగా ఆడుతున్నారని చెప్పేసి ఎక్కడన్నా అబ్జర్వేషన్ అని చెప్పేసి అంటే ఆన్సర్ లేదు. సార్ నేను అట్లా అనుకున్నా సార్ నేను ఇట్లా అనుకున్నా సార్ అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇదే రంగుబడిది టాస్క్లో ఒక్కొక్క వర్షన్ ఈమె చెప్తానమాట. సో భరణి గారికి మేము ఆడినాం సార్, భరణి గారు ఇప్పుడు ఓనర్ కాబట్టి ఓనర్ ఉన్నప్పుడు ఓనర్కి సపోర్ట్ చేయాలి కానీ అక్కడ టెనెంట్కి ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్ అని చెప్పేసి అంటే నాకు సార్ అడిగినాను. క్యాప్టెన్సీ టాస్క్ అనేది ఇండివిజువల్ టాస్క్ అమ్మా, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటారు తప్పించి ఒకరికి దానం చేయాలని అనుకోరు కదా అని చెప్పేసి అంటే, లేదు సార్ నేను ఆల్రెడీ ఈ టాస్క్లో స్టార్టింగ్లో పోయి వచ్చినప్పుడు కాలచక్రం అన్నప్పుడు నేను పోయి అడిగినా సార్, అందుకనే ఆయన ఆడిండంటే, ఓహో నువ్వు ఫస్ట్ టాస్క్లో పోయి అడిగినప్పుడు ఆడిండు, ఇప్పుడు ఈ క్యాప్టెన్సీ టాస్క్లోకి వచ్చినప్పుడు నువ్వు అడగలేదు కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఆడిండా అని చెప్పేసి నాకు సార్ మళ్ళీ ఒక కౌంటర్ వేసిండు.
కౌంటర్ వేస్తే సార్ అట్లాగా సార్ అని మళ్ళీ మాట్లాడుతుంది. మరి ఎట్లా అనుకుంటున్నావు అమ్మా అని చెప్పేసి మళ్ళీ అంటే మళ్ళీ సమాధానం ఉండదు. లేకుంటే మేము ఎలాగ గెలుస్తాం కదా సార్, మాకు బలం ఉంది కదా సార్ అని చెప్పేసి మళ్ళీ వితండవాదం. గెలిచేది ఎలాగైనా కూడా గెలవాలన్న ఆలోచన ఉండొద్దు. సో గెలుస్తాం కాబట్టి పద్ధతిగా గెలిస్తే బాగుంటుంది కదా. ఎలాగో మీకు కాలచక్రం అనే టాస్క్లో ఆ 10 హ్యాండిల్స్ ఉన్నప్పుడు కంపేర్ విత్ టెనెంట్స్ మీలో ఉన్న వాళ్ళే మగవాళ్ళు ఎక్కువ. అలాంటప్పుడు ఈ గేమ్ ఈజీగా గెలుస్తారు. దాన్ని కూడా జెన్యున్గా గెలవాల్సింది పోయి అక్కడ కూడా మీరు మిస్టేక్ చేసి సంచలగ్గా మళ్ళీ మేము గెలుస్తాం కాబట్టి గిట్లా చేసినాం సార్ అని చెప్పేసి అంటే అసలు ఏమనాలి మిమ్మల్ని. ప్రియకైతే నాన్ స్టాప్ పడ్డాయి అబ్బాయి. ఏమకైతే ఎక్కడ కూడా ఆన్సర్ క్వశ్చన్ లేచిందంటే నెక్స్ట్ ఇంకో వీడియో పెట్టేసి ఇదేంది నువ్వు, ఈ వీడియో పెట్టేసి ఇదేంది నువ్వు. అసలు మామూలుగా పెట్టలే, మామూలుగా లేదు, ఓవర్గా ఉండదు. ఇంకోసారి మాట కూడా మాట్లాడితే ఒట్టు ఆ విధంగా వేసింది తన గురించి. సో దీని తర్వాతకి అలానే ఇక్కడ ఇంకా రీతు గురించి మనం ఆడిపోయినాక రీతు ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ అబ్బా. రీతు అయితే మొత్తానికి ఆమె ఆడిన ఆట ఇలాంటిది, సెల్ఫిష్ ఫెలో అని చెప్పేసి అందరైతే యునానిమస్గా ఒక స్టాంప్ వేసి తనకైతే ఇక్కడి నుంచి తను ఏ విధంగా సర్వే అవుతుంది హౌస్లో, మళ్ళీ టెనెంట్స్ తోటి ఏ విధంగా తను బిహేవ్ చేస్తుంది, పాతంగా స్టార్టింగ్లో ఉన్నట్టు మళ్ళీ మింగ్లే అవుతుందా కాదా అనేది సో వచ్చే ఎపిసోడ్స్ బట్టి మనం చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడైతే ఏమైతే డిసైడ్ చేయలేం. సో తను చేసిన మిస్టేక్స్ ఎలాంటివి అనమాట. నేను కరెక్ట్ అనుకొని తన ఆత్మ ఫ్రెండ్ ఏంటిది సోల్ ఫ్రెండ్ అని అనుకున్నటువంటి తనుజతోటి ఆర్గ్యుమెంటు, అలానే తను ఎంతో ఇష్టపడేటువంటి ఇమాన్యుయల్తో ఆర్గ్యుమెంటు. సో వాళ్ళతోటి ఫైట్ చేసుకొని స్టార్టింగ్లో వీళ్ళందరితో మింగిల్ అయిన పర్సన్ ఇక్కడ ఏదో డీమన్ తోటి ఏదో ఉందని చెప్పేసి అక్కడికి పోయి ఏదో ఇష్యూ చేసుకొని ఇక్కడ మనకు సంబంధం లేకుండా కూడా ఆ ఇష్యూని హైలైట్ చేసుకొని పెద్ద వరస్ట్ ప్లేయర్ అయిపోయింది ఆమె అయితే. మేబీ తనకైతే డెఫినెట్గా పంచి పడుతుంది తర్వాత. ఇప్పుడు కాకుండా కూడా ఓటింగ్లో నెక్స్ట్ డెఫినెట్గా అయితే ఆమెకు ఓటు ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే సో నాకు సార్ కూడా ఇక శ్రీజ గురించి ఇంకోటి ప్రియ గురించి ఇంకో వర్షన్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏమైపోద్ది అంటే లాస్ట్లో వచ్చేసినాక మళ్ళీ డిస్కషన్ జరుగుతుంటాయి అనమాట. సో సార్ అది కాదు సార్ ఇది కాదు సార్ అని చెప్పేసి ఇంకో వర్షన్ ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడతా. సో క్యాప్టెన్సీ టాస్క్ అనేది ఇండివిజువల్ టాస్క్ లేకుంటే గ్రూప్ టాస్క్. అది క్యాప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ చేసిన కంటెండర్స్ ఎవరైనా కానీ స్టార్టింగ్లో వాళ్ళకు ఒకటి కామన్గా ఉంటుంది అనమాట. సో వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఎందరు ఆడుతున్నారో దాన్ని బట్టి మనం ఎవరిని ఇక్కడ టార్గెట్ చేయాలని ఆలోచన ఉంటుంది. సో అంతకుముందు వారికి ఆడిన 2 గేమ్స్ ఏమో గ్రూప్ గేమ్లు, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ లెక్క. దీని తర్వాతకి క్యాప్టెన్సీ టాస్క్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరిది ఇండివిజువల్ గేము. ఇక్కడేమో కలిసి ఆడడంలో తప్పేం లేదు. ఇక్కడ భరణి గారు స్టార్టింగ్ ఫస్ట్ టాస్క్లో ఆడింది ఇక్కడ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ దాంట్లో గ్రూప్ గేము. సెకండ్ గేమ్లో ఆడింది గ్రూప్ గేము. ఏంటిది ఆ ఫోన్ మాట్లాడుకుంటూ బజరార్ నో బజరార్ ఉంది కదా అది. ఇదంతా గ్రూప్ గేము. ఇక్కడ క్యాప్టెన్సీ టాస్క్ అనేది ప్రతి ఒక్కరికి ఇండివిజువలే. ఇక్కడ ఇండివిజువాలిటీ వాళ్ళకున్న స్ట్రాటజీస్ వీళ్ళు అప్లై చేసుకొని ఆ గేమ్లోకి గెలవాలి, క్యాప్టెన్ అవ్వాలని అనుకుంటారు తప్పించి ఇక్కడ నా క్యాప్టెన్ తరపు నుంచి మా ఓనర్స్ నుంచి ఒక క్యాప్టెన్ అవ్వాలని చెప్పేసి ఎవడు అనుకున్నాడు వీళ్ళ లెక్క ఎర్రి పువ్వులు అయితే తప్పించి కూడా వేరేది ఏం కాదు. వీళ్ళు అట్నే అనుకుంటారు అనమాట. సో ఇక్కడ మాకు స్టార్టింగ్ 2 టాస్క్లు మేము గ్రూప్గా ఆడినాం కాబట్టి ఈ క్యాప్టెన్సీ టాస్క్ కూడా మేము గ్రూప్గా ఎందుకు మాకు సపోర్ట్ చేయడానికి చెప్పేసి వీళ్ళకి వితండవాదం. క్యాప్టెన్సీ టాస్క్ ఎప్పుడైనా కూడా ఇండివిజువాలిటీ గ్రేము. సో ఒకవేళ వీళ్ళలో ఇప్పుడు ఎవరు లేరండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఓనర్స్ నుంచి అలాంటి టెనెంట్స్ నుంచి వీళ్ళ నుంచి ఇద్దరు వచ్చిళ్ళు. సో ఇక్కడ మీకు సపోర్ట్ చేయొచ్చు. మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో కంటెండర్గా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే బయట ఉన్న వాళ్ళు ఇక్కడ ఓనర్స్ ఉన్న టీం కంటెండర్స్ ఎందరు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా టీం వాడు కాబట్టి మా టీంని మీరు సపోర్ట్ చేయాలని తప్పేం లేదు. కాకపోతే కంటెండర్గా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను గెలవాలని అనుకుంటే తప్పించి నా టీంలో ఉన్నాడు గెలవాలని ఎవడు అనుకోడు. ఈ ఒక్క పాయింట్ వీళ్ళు మిస్ అయిపోయి దీనిపైన రచ్చరచ్చ చేసి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటారు, అక్కని మాట్లాడతారు, తుతుతో మాట్లాడతారు, సన్నాయి నొక్కుతారు. అబ్బా వీళ్ళకైతే అసలు ఇప్పుడు కనుక రియలైజ్ అవ్వాలి. ఇట్లా మాట్లాడుతుంటే ఈమె చేసిన బిహేవియర్ ఇంకా నచ్చట్లేదు. ఆ కాలచక్రంలో అసలు కరెక్ట్ కాదు ప్రాసెస్, మీ అంతా కరెక్టే సార్, అక్కడ తనుజని మిస్టేక్ చేసిందని చెప్పేసి మళ్ళీ తనుజ మిస్టేక్స్ హైలైట్ చేసే ప్రయత్నాలు ఉంటే ఏది కళ్యాణ్ అక్కడ పట్టుకోవడం మధ్యలో కొద్దిగా స్పేస్ ఒక 3-4 సెకండ్స్ గ్యాప్ ఇచ్చినాక ఇంకో హ్యాండిల్ పట్టుకోవాలన్నప్పుడు కూడా ఈమె లేదు సార్ ఏమంతా కరెక్ట్ ఆడినాము అక్కడ తనుజ గారు అట్లా ఆడాలంటే కాదమ్మా, తనుజ ఆడినప్పుడు నువ్వు చూసినప్పుడు అక్కడ ఆల్రెడీ సంజయ్ని ఎలిమినేట్ చేసినావు, మరి ఇక్కడ తనుజ గారు చెప్పినప్పుడు మరి ఎందుకు నీ ఆన్సర్ చెప్పలే అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ రేజ్ చేయడము. ఇంత మాట్లాడుతాను కాబట్టి ఒక వీడియో ప్లే అయితే చూడమ్మా, ఇంకొక కథ ఉంది నీ స్టోరీ అని చెప్పేసి ఆ డాల్స్ టాస్క్లో సంజయ్ గారు అయితే సెకండ్ రౌండ్కి తనే కదా ప్రియ గారే కదా సెకండ్ రౌండ్కి సంచలకు ఆ వీడియో చూపించి అక్కడ మళ్ళీ ఏమంటే నోరు మేయించిండు. సో వీడియో ఏంటి తెలుసు అందరికీ. సో సుమన్ శెట్టి గారు అక్కడ తన డాల్స్ని సెక్యూర్ చేసుకున్న సిచ్యువేషన్లో సంజయ్ గారు వచ్చేసి తన టీ షర్ట్ని ఉడి అయితే పట్టుకుని ఇట్లా లాగే ఉన్నాయన్నమాట. అప్పుడు తను
ముందు వాళ్ళని బెదిరించిండు. సో బెదిరిస్తే సంచాలక అనేటువంటి ప్రియ చెప్పింది, కొడితే అయితే ఖచ్చితంగా గేమ్ నుంచి బయటకు పంపిస్తాను అని చెప్పేసి అన్నది. ఓకే, మంచి డెసిషన్ అది. ఎందుకంటే ఫిజికల్గా ఏ ఆట కూడా ఆడకూడదు, ఫిజికల్గా మనం అటాక్ చేయొద్దు, ఆ రూల్ యాక్సెప్టెడ్. కాకపోతే ఆడ కొట్ట ముందుకే నువ్వు కొట్టినావు అని చెప్పేసి నువ్వు ఆ గేమ్ నుంచి బయట పంపించినావు కాబట్టి ఆ వీడియో 2 సార్లు ప్లే చేసిండు. ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి అంటే సార్ ఆమెను కొట్టిండు సార్ అని చెప్పేసి మళ్ళీ ఏమో చెప్తుంది. ఎవరు కొట్టిల్లమ్మా, కరెక్ట్ చూడు, మళ్ళీ ఒకసారి వీడియో ప్లే చేస్తా అని చెప్పేసి మళ్ళీ వీడియో ప్లే చేస్తే అక్కడ ఆమెను కొట్టినట్టే లేదు అసలు. మనోడు జస్ట్ ఆ హుడిని కొట్టిండు, ఒకసారి కూడా చెప్తాను, ఆడున్న టీ షర్ట్ని మనోడు కొట్టిండు, ఈమెను కొట్టిండా, మరి ఎందుకు ఆమెను గేమ్ నుంచి బయటకు పంపించడం అని చెప్పేసి అంటే ఇక ఈమెకు ఆన్సర్ చెప్పేది ఎక్కడ లేదనమాట. ఇక రీజన్స్ ఏం దొరుకుతలేవు. మెయిన్గా ఆల్రెడీ అన్ని క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్స్ నాకు సార్ ప్రతిదీ కూడా కౌంటరే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా ఆన్సర్ చెప్తే మళ్ళీ ఏం కౌంటర్ ఎత్తాడని భయమా, లేకపోతే ఇక నేను పూర్తిగా దొరికిపోయిన అనుకున్నదేమో సరెండర్ అయిపోయింది అనమాట. సార్ ఇక నేను ఏం చేయలేను సార్, నేను ఎలాంటి ఆన్సర్ చెప్పలేను, నేనైతే ఇక రీజన్స్ చెప్పలేను సార్ అన్న, సారీ అన్న అని చెప్పేసి అంటే సుమన్ శెట్టి నుంచి మాట వచ్చింది, నేను సారీ యాక్సెప్ట్ చేస్తా, కాకపోతే నాకు ఓనర్ పదవి ఇస్తావా, నీ వల్ల నాకు ఓనర్ పదవి పోయింది, నువ్వు ఇస్తావా చెప్పు, నేను యాక్సెప్ట్ చేస్తామా అని చెప్పేసి అంటే నో ఆన్సర్. గట్లుంటుంది అనమాట. అందుకని ప్రతిసారి ఎగిరెగిరి పడితే ఎట్లుంటుంది అంటే ఎంత ఎగురుతామో అంత కింద పడతాం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇదే. 2 వీక్స్ నుంచి వీళ్ళు ఆడిన ఆటలు అన్నీ కూడా మొత్తం ఎక్స్పోజ్ చేసి గిరిరాయి మీద మీకు ఇచ్చిన వాల్యూ అంటే ఒక డైలాగ్ ఉంటుంది, కుక్కని తీసుకుపోయేట ఒక సింహాసనం మీద కూర్చోబెడుతున్నట్టు శునకం, కుక్క అంటే శునకం అంతే కదా. సో దాన్ని తీసుకుపోయి అక్కడ పెడితే ఏం చేస్తుంది, బయట బూడిదలో బుర్ర కుక్కని తీసుకొస్తే గిట్నే ఉంటుంది అనమాట. వీళ్ళను కామనర్స్ అని చెప్పేసి వీళ్ళని తీసుకొచ్చేసి ఒక మంచి టఫ్ ఫైట్ ఇవ్వాలి సెలబ్రిటీస్కి వీళ్ళని చెప్పేసి అనుకున్నారు. అలానే బయట ఉన్న ఆడియన్స్ కూడా మా తరపించి వీళ్ళు మమ్మల్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని మేము సపోర్ట్ చేయాలని నుంచి బయట నుంచి చూసే ప్రేక్షకులు అయితేనే మేము ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి ఎంతో సపోర్ట్గా చేస్తే వీళ్ళు అసలు క్యారెక్టర్ మొత్తం బయటికి చూపించుకొని మేమే తోపులో ఉన్నట్టు బిహేవ్ చేయడం అనేది ఎవరికి నచ్చలేదు, ఏ ఒక్కరికి నచ్చలేదు. మేబీ ఆ 6 మెంబర్స్కి నచ్చొచ్చు కావచ్చు, కానీ బయట చూసే ప్రేక్షకులకు అలానే అసలు మిగతా ఎవరికి నచ్చలేదన్నమాట వీళ్ళ బిహేవియర్. సో దానికి ప్రతిఫలమే ఈరోజు ఎపిసోడ్లో వీళ్ళని ఆడిన ఆట ఓ రేంజ్లో. శ్రీజ గారిని అయితేనేమి, ఇక్కడ ప్రియ అయితేనేమి, మెయిన్గా వీళ్ళిద్దరు చేయబట్టే ఇక్కడ ఓనర్స్కి పెద్ద ప్రాబ్లము. అలానే కళ్యాణ్ పడాలి అయితే చెప్పినా కదా, మనోడు కొంచెం డామినేషన్ లెక్క ఎక్కువ ఉంటుంది, అది కూడా బాగానే రియలైజ్ అయిపోయిండు. నాకు సరి కూడా గట్టిగానే వేసిండు మనోడికి పంచులు. ఇక డీమన్ పవన్ స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం ఎప్పుడు కూడా వెళ్తాను తారగంటికి లేడు, కాకపోతే ఏంటంటే ఆ టాస్క్ గురించి అయితే చెప్పిండు, టాస్క్లో మనోడు రియలైజ్ అయిపోయిండు. హరీష్ గారు స్టార్టింగ్ నుంచి కొద్దిగా ఓవర్గా ఉండే, బట్ తను కూడా కొద్దిగా మిడిల్ డ్రాప్ అయిపోయిండే, మళ్ళీ క్యారెక్టర్ అనేది అంత లేదు, కొంచెం తను కూడా తగ్గుకుంటూ ఆడుతుండు. ఇక మనిషి మరే ఏదో ఆడే ప్రయత్నం చేసిండు, కాకపోతే ఈ రోజు నుంచి తను ఆడే అది కూడా ఏమి ఉండదు. సో ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది అని చెప్పేసి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇలా కొత్తగా వచ్చేది ఏమి ఉండదు. ఇక లాస్ట్లో వచ్చేసి ఇక మీకు సరిపోయిందమ్మా, ఇక మేము తీసుకొస్తే మీరు ఏదో పీకుతారు అనుకుంటే అంతా ఆగమాగ చేస్తారని చెప్పేసి సో మళ్ళీ టాస్క్ మొత్తం క్యారెక్టర్ రివీల్గా మొత్తం టోటల్గా రివర్స్ చేసేసిండు. ఇక్కడ నుంచి టెనెంట్స్ ఓనర్స్ అవుతారు, ఓనర్స్ టెనెంట్స్ అవుతారని చెప్పేసి ఆల్రెడీ ఓనర్స్గా ఉన్నటువంటి వాళ్ళే సొంతంగా గెలుచుకున్నారు కాబట్టి భరణి అలానే రాము రాథోడ్ వాళ్ళు కూడా ఓనర్గానే కంటిన్యూ అవుతారని చెప్పి చెప్పిండు. సో చెప్పిన తర్వాతకి వీళ్ళు అనుకుంటున్నారు, సార్ మేము బాగానే ఆడతాం సార్, మేము బాగానే ఆడతాం సార్ అని చెప్పేసి అంటున్నారు, కానీ టెనెంట్స్గా ఉన్నటువంటి వీళ్ళు ఇక్కడ కుకింగ్కే కరెక్ట్గా రావట్లేదు. మరి ఇప్పుడు వాళ్ళకి ఓనర్స్కి ఏ విధంగా వీళ్ళు ఫుడ్ చేస్తారనేది ఇక నెక్స్ట్ ఆ దేవుడికి తెలియాలి. సో అయితే మొత్తానికి వీడియో ఎట్లుంది మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నా. సో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా, బట్ ఎలాంటి వ్యూస్ అయితే రావట్లేదు, కౌంట్ రావట్లేదు. అసలు వ్యూస్ కౌంట్ చాలా పడిపోయి ఉండే, ఎందుకు అర్థం కావట్లేదు. బట్ మన వంతు నుంచి అయితే మన ఎఫర్ట్ అయితే పెట్టడంలో తప్పేం లేదు, పెడదాం, చేసుకుంటూ పోతూ ఉంటా. ఇదైతే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చికెన్ మిక్స్.